హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తిలో పరిమాణాత్మక గుణాత్మక మార్పులనే వికాసం అని నిర్వచించిన వారు. సో ఆప్షన్స్ గమనిస్తే ఎలిజబెత్ హర్లాగ్, అండర్సన్, క్రో అండ్ క్రో, వుడ్వర్త్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎలిజబెత్ హర్లాగ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వికాస సూత్రానికి సంబంధించి సరికానిది. సో ఆప్షన్స్ గమనిస్తే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, వికాసం సంచితమైనది. సో వికాస సూత్రానికి సంబంధించి సరికానిది అంటే సో ఆప్షన్ 3 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, ఇది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అన్వేషణ దశగా పిలువబడే దశ. సో ఆప్షన్స్ గమనిస్తే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశలో శిశోర్ ప్రకారం 10 సంవత్సరాల నాటికి పిల్లలు సుమారుగా 34,300 పదాలు ఏర్పడతాయని గుర్తించారు. సో ఆప్షన్స్ గమనిస్తే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నదిగా నిర్వచించిన వారు. ఆప్షన్స్ని గమనిస్తే సోక్రటీస్, అరిస్టాటిల్, పెస్టాలజీ, స్టాన్లీ హాల్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్టాన్లీ హాల్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల భాషా వికాసం, ప్రజ్ఞా వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, ఆలోచన వివేచన మొదలైన వాటి గురించి పరిశోధనలు చేసిన వారు. ఆప్షన్స్ని గమనిస్తే జీన్ పియాజే, ఎరిక్సన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, కోల్బర్గ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జీన్ పియాజే. నెక్స్ట్ క్వశ్చన్, మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. ఆప్షన్స్ని గమనిస్తే జీన్ పియాజే, ఎరిక్సన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, కోల్బర్గ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్హుడ్ అండ్ సొసైటీ అనే పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త. ఆప్షన్స్ని గమనిస్తే జీన్ పియాజే, ఎరిక్సన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, కోల్బర్గ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో పేర్కొనని దశ. ఆప్షన్స్ గమనిస్తే పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, మధ్య సాంప్రదాయ స్థాయి. సో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో పేర్కొనని దశ ఆప్షన్ 4 మధ్య సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ గమనిస్తే జీన్ పియాజే, కోల్బర్గ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదర్శ సూత్రం లేదా నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసే ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణం. ఆప్షన్స్ గమనిస్తే అచిత్తు, అధ్యాహం, అహం, ఎరోస్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అధ్యాహం,
లేదా సూపర్ ఈగో? నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్లు కనపడే మనోలైంగిక వికాస దశ. ఆప్షన్స్ గమనిస్తే మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శిశ్న దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం తదాత్మీకరణం, అంతరీకరణంలు కనబడే మనోలైంగిక వికాస దశ. ఆప్షన్స్ గమనిస్తే మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్, థియరీ ఆఫ్ బ్రెయిన్ మైండ్ రిలేషన్షిప్ అనే సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు. ఆప్షన్స్ గమనిస్తే గోల్డ్ స్టెయిన్, అబ్రహం మాస్లో, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గోల్డ్ స్టెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకాన్ని రచించిన వారు. ఆప్షన్స్ గమనిస్తే థారండైక్, గోల్డ్మ్యాన్, స్పియర్మ్యాన్, గార్డెనర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గోల్డ్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞ నమూనా కానిది. ఆప్షన్స్ గమనిస్తే సామర్థ్య నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనా, సృజనాత్మక నమూనా. సో ఉద్వేగ ప్రజ్ఞ నమూనా కానిది ఆప్షన్ 4 సృజనాత్మక నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగం అంటే కదిలించే మానసిక స్థితి అని అన్నవారు. ఆప్షన్స్ గమనిస్తే క్రో అండ్ క్రో, సొరెన్సన్, వుడ్వర్త్, గారెట్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వుడ్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్, తనలో తాను ఇతరులతోనూ సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ గమనిస్తే క్రో అండ్ క్రో, సొరెన్సన్, వుడ్వర్త్, గారెట్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సొరెన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిశ్లేషణ సిద్ధాంతంలో సూపర్ ఈగో అనేది ఏ సూత్రంపై పనిచేస్తుందని ఫ్రాయిడ్ చెప్పారు. ఆప్షన్స్ గమనిస్తే నైతిక సూత్రం, ఆనంద సూత్రం, వాస్తవిక సూత్రం, సాంఘిక సూత్రం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నైతిక సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి సమాజంతో జరిపే చర్యల వల్ల క్రమంగా ఆత్మభావన లేదా అహం రూపుదిద్దుకోవడమే సాంఘికీకరణం అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ గమనిస్తే హర్లాక్, ఫ్రీమన్, డేవిస్, క్రో అండ్ క్రో. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డేవిస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.